రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల్ బహదూర్గూడలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరి దాడి చేశారు. ఈ దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్ తో పాటు సిఐ, ఎస్ఐలు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. రైతులకు మద్దతుగా వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఫ్యూచర్ సిటీ డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రైతులు సహనంతో ఉండాలని, ఎవరో బయటి వాళ్ళు మాటలు విని పోలీసులపై కారం రాళ్లతో దాడులు చేయొద్దని సూచించారు. ఇంకొకసారి కారం దౌర్జన్యం, ఈ దుర్మార్గం పాలన, ఈ పోలీసుల దౌర్జన్యంతో అడ్డుకొని కావాలని చెప్తాయి. బుల్లెట్ ట్రైన్ కి ఎవరు వ్యతిరేకించారు? రైతులకు న్యాయం కావాలని ప్రధానంగా డిమాండ్ మెల్లగా 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 నా రిక్వెస్ట్ ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోండి, మేము మా పని చేసుకుంటాం. చేసిన తర్వాత విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇది కంప్లీట్ కాలేదు, మీకు తెలుసు ఇది కంప్లీట్ కాలేదు, ఇప్పుడు మొదలైంది, ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ అని చెప్తా ఉన్నాం మనం. ఇది ఏదైతే ఇప్పుడు అది ఇనిషియల్ స్టేజ్, దాని తర్వాత ఇదే ఎండ్ కాదు. మీరు ఇంకా మాట్లాడాల్సి రైట్ ఫోరంలో రైట్ వేలో మాట్లాడితే ముందు వెళ్ళిపోతుంది, మంచిగా వెళ్ళిపోతుంది. బట్ ఈ విధంగా చేస్తే పోలీస్ వాళ్ళు మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం, ఈ కారం తినడానికి ఉన్నామా ఇక్కడ?